దయచేసి సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టేస్తే మీ సెల్ ఫోన్లన్నీ కూడా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. గత వారాల్లో నీ యొక్క గ్రంథముల నుంచి నీ భక్తుడైన నీతిమంతుడైన నోవాహు గురించి ధ్యానిస్తున్నాం. తండ్రి, మేము ధ్యానిస్తుండగా ఆశ్చర్యకరమైన సంగతులు మాకు నీవు తెలుపుతున్నందుకు స్తోత్రాలు. అలాగే ఈరోజు కూడా అదిగోనైనా నోవాహు జీవితం గురించి ధ్యానింపబోచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో ఉండులాగున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి, మాకు నేర్పించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొత్తగా వచ్చిన వారికి కొంచెం తెలియాలి కాబట్టి, దేవుడు ఈ యొక్క భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అంతా కూడా భయంకరమైన స్థితిలో నిండిపోయింది. బలాత్కారముతో, పాపముతో, వ్యభిచారముతో నిండిపోయింది. కనుక దేవుడు మనుషులందరినీ కూడా హెచ్చరించి ఎవరైతే తన మాట వింటారో వాళ్ళను మాత్రమే రక్షించాలి అనుకున్నాడు. అయితే భూమి మొత్తం చూసినప్పుడు నోవహు కుటుంబం తప్ప భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా భయంకరమైన పాపములో నిండిపోయారు. కనుక దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు దేవుడి దృష్టికి. అందుకే దేవుడు నోవహుతో చెప్తాడు, నోవహు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడ చేసుకో అని చెప్తాడు. కాబట్టి దేవుడి మాట విన్న నోవహు ఓడ తయారు చేస్తాడు. 100 సంవత్సరాలు ఓడ తయారు చేస్తాడు. 100 సంవత్సరాలు సుమారు ఓడ తయారు చేస్తాడు. నోవహు ఓడ తయారు చేసే రోజుకి అప్పుడే పిల్లలు పుట్టుంటారు. షేము, హాము, యాపెతు అనే 3 పిల్లలు అప్పుడే పుట్టారు. వాళ్ళు పుట్టి పెరిగి పెద్దవాళ్ళయి పెళ్లిళ్ళు చేసుకొని భార్యలు వచ్చిన తర్వాత ఓడలోకి వెళ్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒకసారి చూడండి. అన్ని సంవత్సరాల వరకు దేవుడు మాటని నోవహు నమ్మకంతో కొనసాగిస్తున్నాడు. 100 సంవత్సరాలు పట్టింది నోవహు ఓడ తయారు చేయడానికి. ఈ 100 సంవత్సరాలు నోవహు విశ్వాసంతో ఓడ కడుతూనే ఉన్నాడు. ఈ ఓడ కట్టేటప్పుడు చాలా మంది నోవహుని ఎగతాళి చేశారు. ఏం నోవహు, ఇప్పటి వరకు అసలు వర్షమే లేదు భూమి మీద, నువ్వేమో ఓడ కడుతున్నావు అంటే, దేవుడు నాతో చెప్పాడయ్యా, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరిగింది అని నోవహు ఆ తరంలో 100 సంవత్సరాలు సువార్త ప్రకటించడం జరిగింది. ఎలాగా? ఓడను కడుతూ సువార్త చేశాడు. ఆ ఓడ కట్టడమే సువార్త అప్పటి ప్రజలు మొత్తానికి. సరే, దేవుడు చెప్పినటువంటి టైం వచ్చేసింది. అప్పుడు ఓడ తయారైపోయిన తర్వాత దేవుడు నోవహుని, నోవహు భార్యని, నోవహు 3 కొడుకుల్ని ఓడలోకి వెళ్ళిపోమన్నాడు. కొన్ని జంతువుల్ని జతలుగా. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ ఓడ తలుపు మూసేశాడు. ఇక నోవహు తెరవకుండా జలప్రలయం వచ్చింది. కొండలు మునిగిపోయేంత జలప్రలయం వచ్చింది. ఓడ పైకి తేలింది, కొండల పైకి తేలింది. సుమారు 40 రోజుల ప్రచండ వర్షం భూమి మీద పడింది. అగాధ జలముల ఓటలన్నీ పైకి వచ్చాయి. ఆకాశపు ధూములు విప్పబడ్డాయి. కనుక భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద. సముద్రము, భూమి అంతా కూడా ఒకటే అయిపోయింది. అలా 40 రోజుల వర్షం తర్వాత నోవహు యొక్క ఓడ భూమి మీద తిరుగుతూ ఉన్నది. సుమారు సంవత్సరం 12 నెలల 10 రోజుల వరకు ఓడ నీటి మీదే ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు
నోవహుతో చెప్పాడు, నోవహు ఇక నువ్వు బయటికి రావచ్చు అని. మీకు గత వారం చెప్పాను నేను, ఒక కాకిని పంపించాడు, తర్వాత పావురాన్ని పంపించాడు. కాబట్టి ఇదంతా చరిత్ర తెలిసిందే కాబట్టి కొంచెంగా వివరిస్తున్నాను. 2 పార్టుల్లో అదంతా అయిపోయింది కదా. ఈరోజు మనము 3వ భాగాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మనం 3వ భాగాన్ని ధ్యానిస్తూ పోతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పాను మేఘములో ధనస్సు ఎందుకు వస్తుందో ఒక గుర్తుగా కూడా చెప్పున్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనము అది 7వ అధ్యాయం 8వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర అది. ఈరోజు మనము 9వ అధ్యాయంలో నుంచి చూస్తాం. 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. చదవండి అమ్మ ఎవరైనా. 9వ అధ్యాయం 20వ వచనం. మైక్ తీసుకొని చదవాలి. బైబిల్ చదివే వాళ్ళ దగ్గర మైక్ ఉండాలి. ఆ పిల్లల్ని కొంచెం బయట గోల చేయొద్దని చెప్పండి. చదవండి. నోవహు వ్యవసాయము చేయ ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండాలి. చాలా ప్రేమ దేవుని బిడ్డలారా, ఓడలోంచి బయటకు వచ్చేసిన తర్వాత నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు, వీళ్ళు మాత్రమే ఓడ నుంచి బయటకు వచ్చారు. 8 మంది, మొత్తం 8 మంది. ఆ 8 మంది తప్ప ఇక భూమి మీద మనిషి అన్నవాడు ఎవడునూ లేడు. ఇక నీళ్ళన్నీ నిండిపోయాయి. మరి ఓడలో కొంతకాలం సమకూర్చుకున్న ఆహారం అయిపోవచ్చింది కనుక మరి నోవహు కుటుంబం బతకడానికి ఆహారం కావాలి. మరి ఆహారం కావాలంటే ఏదో ఒక పంటో కాయలు ఏదో ఒకటి కావాలి కదా. కనుక నోవహు ఏం చేశాడంటే ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. మనం ఎలాగైతే వ్యవసాయం చేస్తున్నామో వ్యవసాయం ఆ కాలంలో అప్పుడు ద్రాక్ష తోటలు ద్రాక్షవి ఎక్కువ వేసేవాళ్ళు, అవకాశం ఎక్కువగా ఉండేది అప్పుడు. కనుక నోవహు చేతికి అందుబాటు వచ్చినటువంటి ద్రాక్ష ఆ ప్రాంతంలో ఎక్కువగా పండుతూ ఉండేది. కనుక నోవహు ఏం చేశాడంటే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ద్రాక్ష తోటలు వేసి వ్యవసాయం చేయడము నోవహు కుటుంబం అంతా కూడా ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, అప్పటికి కొన్ని ఆజ్ఞలు లేవు. ఎందుకంటే ఉన్నది 8 మంది మనుషులు. ఇప్పుడు దేవుడికి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలాగా అప్పుడు కొన్ని ఆజ్ఞలు లేవు. అయితే నోవహు ఈ ద్రాక్ష పంట వేస్తూ వ్యవసాయం చేస్తూ ఒకరోజు ఏం చేశాడంటే ఆ ద్రాక్ష రసాన్ని తాగుతూ ఉన్నాడు. ఇక్కడ ద్రాక్ష రసము అంటే 2 రకాల ద్రాక్ష రసాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పొరపాటు పడద్దు, అపార్థం చేసుకోవద్దు. ద్రాక్ష రసము అంటే 2 రకాల ద్రాక్ష రసాలు ఉన్నాయి. 1 మంచి ద్రాక్ష రసము, 2 మత్తును కలిగించేటటువంటి స్వభావంలోకి మారినటువంటి ద్రాక్ష రసం. 2 అన్నమాట. మంచి ద్రాక్ష రసం తాగితే అది తప్పు కాదు, పాపము కాదు, దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా మత్తు కూడా రాదు. ఓకేనా? ఒక ద్రాక్ష రసం మనం జ్యూస్ దగ్గరికి వెళ్తాం, జ్యూస్ కొట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ద్రాక్ష రసం ఒక గ్లాస్ తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాం, పడం. కానీ ఇక్కడ ద్రాక్ష రసం తాగిన తర్వాత నోవహు మత్తుడైపోయాడు అని ఉందంటే దాని అర్థం ఏంటంటే ఒక ద్రాక్ష రసాన్ని కొత్తగా అప్పుడే తయారు చేసిన ద్రాక్ష రసాన్ని అప్పుడే ఫ్రెష్ గా తాగితే ఏం కాదు. అది పులిసే కొద్దీ ఏమవుతుందంటే దాంట్లో మత్తొచ్చే స్వభావము వచ్చేస్తుంది. యేసు ప్రభు కూడా కనాను వివాహ విందులో ద్రాక్షారసము చేశాడు, కానీ అది మంచి ద్రాక్షారసం. అప్పుడే చేసిన నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళందరూ కూడా మత్తుగా లేరు, మంచిగా ఉన్నారు. అయితే ఒక ద్రాక్షారసాన్ని మనం అలాగే పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది మత్తు, దాంట్లో క్రిమి కీటకాలన్నీ కూడా చేరిపోయి మత్తుగా మారిపోద్ది. మీకు ఉదాహరణ చెప్పడానికి, అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. చూడండి, పెరుగు కానీ చేపల కూర కానీ రోజు అయ్యే కొద్ది ఏమవుతుంది, పులుపు ఎక్కువైపోతుంది. అవునా? అదే ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచామనుకో అది పాడైపోతుంది.
పాడైపోద్ది. ఆ ఆహారం తింటే మనకు ప్రమాదం. మరి మనం తింటున్నది ఆహారమే కదా, ఎందుకు ప్రమాదం అయిందంటే వండుకున్న తర్వాత చాలా రోజులైతే దాంట్లోకి బ్యాక్టీరియా చేరి అది ప్రమాదంగా మారిపోతుంది. అందుకే అరటిపళ్ళు కూడా చూడండి, మంచి రోజు కొన్న కొత్త రోజు ఫ్రెష్ గా ఉంటాయి, కొన్ని రోజులు అలాగే పెట్టేస్తే అరటిపళ్ళు ఏమైపోతాయి, పాడైపోతాయి. కనుక అలాగే వాటిని వదిలేయడం వలన వాటిల్లోకి మత్తు ప్రమాదం ప్రవేశిస్తుంది. అయితే ఆ రోజున ఈ యొక్క నోవహు ఏం చేశాడంటే అలాంటి ద్రాక్షారసం తాగినందువలన నోవహుకి మత్తు వచ్చేసింది. మత్తు వచ్చేటటువంటి ఎక్కువ కాలం ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని తాగినందువలన నోవహుకి మత్తు వచ్చేసి పడిపోయాడు. అయితే ఆ మత్తు వచ్చి పడిపోయినప్పుడు అతడు ఎలా ఉన్నాడు అంటే వస్త్రహీనుడుగా ఉన్నాడంట. ఆ కాలంలో మనల్లాగా మనకు వస్త్రాలు ఏమి లేవు, ఏవో నార బట్టలు, మామూలు బట్టలు ఏవేవో ఉండేవి, చిన్న చిన్న బట్టలు అంతే. ఎక్కువగా మనలాగా అప్పుడు అంత నాగరికత పెరిగిన కాలం కాదు. కనుక మత్తుడే ఏం చేశాడు, ఆ యొక్క నోవహు తన వస్త్రం పడిపోయింది కూడా అర్థం కాదు. నిజమే, చూడండి, మనం తాగిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎట్ట పడతారో, వాళ్ళ డ్రెస్ ఎట్టపోద్దో తెలియదు, అవునా కదా. అలాగా నోవహు ఒకరోజు తన ఇంట్లో గుడారం అంటే పెద్ద బిల్డింగ్ కూడా కాదు, గుడారాలు అంటే డేరాలు, ఆ కాలంలో డేరాలు అన్నమాట. ఈ డేరా లోపల ద్రాక్షారసము తాగి నోవహు మత్తుడై వస్త్రహీనుడై పడిపోతాడు. ఓకేనా, వస్త్రహీనుడై ఉండెను. అప్పుడు నోవహు యొక్క చిన్న కుమారుడైన హాము తన తండ్రి అయిన నోవహు గుడారము లోపల వస్త్రహీనుడై ఉండుట లోపలికి వచ్చి చూచెను. ఆ సంగతి గుడారం బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు చెప్పాను. చదవండి 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి చెప్పాను. ఇక్కడ గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనంలో ఒక గొప్ప పాఠం బుద్ధి మనం నేర్చుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తండ్రి నోవహు వస్త్రహీనుడై గుడారం లోపల ఉన్నాడు. అయితే అది తన భార్య తప్ప ఇంకెవరు కూడా భర్త యొక్క దేహం మీద భార్యకు గాని, భార్య యొక్క దేహం మీద భర్తకు తప్ప ఇంకెవరికి కూడా చూడడానికి అధికారము లేదు. భార్య భర్తలు మాత్రమే ఒకరి యొక్క దేహాలు ఒకరు చూడడానికి అధికారం తప్ప కొడుకైనా కూతురైనా బయట ఉన్నవారైనా ఎవరైనా కూడా ఒక వ్యక్తిని బట్టలు లేకుండా చూడడం అనేది శాపగ్రస్తం. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఈ విషయంలో శాపగ్రస్తులు అవుతారు. ఎవరినైనా మనం బట్టలు లేకుండా చూడాలి అనుకుంటున్నాము అంటే అది మనకు శాపము, భయంకరమైన శాపం. గుర్తుపెట్టుకోండి. అందుకే సినిమా హీరోలు, సినిమా యాక్టర్లు, ఈ యొక్క లోకం అంతా కూడా శాపగ్రస్తమైంది. బట్టలు తమ దేహాలను చూపించుకోవాలనుకుంటారు, తమ దేహాన్ని చూడాలనుకుంటారు. ఇది పాపం. తన తండ్రి వస్త్రహీనుడై ఉంటుండగా ఆ యొక్క చిన్న కుమారుడైన హాము లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి తన తండ్రి వస్త్రహీనుడుగా ఉండుట చూస్తాడు. చూసి బయట ఇద్దరు ఉంటారు, ముగ్గురు కొడుకులు కదా, షేము, హాము, యాపెతు. బయట ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరికి వెళ్ళి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అయ్యా ఇదిగో నాన్నగారు ఇట్లాగా వస్త్రహీనుడై ఉన్నాడు అని చెప్పంగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నోవహు వస్త్రహీనుడై ఉండుట చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, చూడండి ఒకసారి, చదవండి. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను పై కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. చూసారా ఎంత జాగ్రత్త పడ్డారో, ఎంత భయపడ్డారో, ఎంత నీతిగా పవిత్రంగా ఆలోచించారంటే, నా తండ్రి యొక్క దేహాన్ని నేను ఎట్లా చూస్తాను,
మన తండ్రి దేహాన్ని మనం ఎందుకు ఎలా ఎలా చూడడం చాలా తప్పు కదా అని మిగతా ఇద్దరు సహోదరులు ఏం చేశారంటే ఆ గుడారం లోపల పడి ఉన్న నోవహు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో తెలుసా? ఇలా వెనక్కి తిరిగారు. ఇద్దరు పక్కన పక్కన ఇట్లా నించొని వెనక్కి తిరిగి ఆ సహోదరుడు ఈ సహోదరుడు ఇద్దరు మధ్యలో ఒక గుడ్డను పట్టుకున్నారు అనమాట. ఇట్లా ఆ చెంగు ఈ చెంగు ఒకటి పట్టుకొని ఇలా వెనక్కి తిరుగుతూ వెళ్ళారు. ముందు వచ్చి చూపు వచ్చి ముందు ఉంది, కానీ నోవహు ఇంటి లోపల గుడారంలో ఉన్నాడు. వెనకకు తిరిగి అట్లాగా వెనక నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి యొక్క దేహం మీద ఆ యొక్క వస్త్రాన్ని కప్పారు. వారు తండ్రి యొక్క దేహాన్ని చూడలేదు. మిగతా ఇద్దరు బిడ్డలు, కానీ చూసిన వాడు మాత్రం చిన్నవాడు తన తండ్రి యొక్క దేహాన్ని చూశాడు బట్టలు లేకుండా. గుర్తుపెట్టుకోండి, నీ తల్లి దేహాన్ని నువ్వు చూసినా, నీ తండ్రి దేహాన్ని నువ్వు చూసినా భయంకరమైన శాపం తగ్గుతుంది. చిన్నప్పుడంటే బిడ్డలుగా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుతారు, దాంట్లో తప్పేం లేదు. కానీ యవన వయసు వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరు కూడా అలా చూడకూడదు. ఎవరు కూడా బట్టలు లేకుండా ఉన్నప్పుడు చూడకూడదు, తప్పదు, పాపం అది. కనుక ఈ ఇద్దరు సహోదరులు వెనక వైపు వెళ్ళి నోవహు యొక్క ఒంటి మీద బట్టలు కప్పుతారు. అప్పుడు నోవహుకి ఈ విషయం తెలిసింది. ఏమని తెలిసిందంటే, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నా చిన్న కుమారుడైన హాము నన్ను చూశాడు అని తెలిసింది. 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడైన హాము చేసింది తెలుసుకొని, చూసా, కనాను అంటే హాము యొక్క కుమారుడు తన సహోదరులకు దాసుడైపోతాడు అని చెప్పించాడు. తన యొక్క దేహాన్ని చూసినటువంటి కుమారుడిని తండ్రి అయిన నోవహు శపిస్తాడు. శాపగ్రస్తుడైపోయావు హాము, నువ్వు నా దేహాన్ని చూసి. నీ అన్నల్లాగా, నీ యొక్క సహోదరుల్లాగా వెనకల తిరిగి డ్రెస్ వేసుంటే బాగుండేది నా మీద. నువ్వు నా యొక్క దేహాన్ని చూసావు కాబట్టి నీ కొడుకు శాపగ్రస్తం అయిపోతాడు, కనాను. ఈ యొక్క తండ్రి యొక్క దేహాన్ని చూసినటువంటి కొడుకు అంటే మనవడు శాపగ్రస్తుడైపోతాడు. అతను కూడా ఎలాగంటే దాసుడైపోతాడు. ఇక వీళ్ళిద్దరికి, మిగతా ఇద్దరు సహోదరులకి ఇతడు దాసుడైపోతాడు. ఇక గొప్పవాడు కాదు, వాళ్ళ కాళ్ళ కిందే ఉండాలి. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడైన నోవహు దేహాన్ని చూసినటువంటి కొడుకు శాపగ్రస్తుడయ్యాడు. తన కొడుకులు కూడా శాపగ్రస్తులయ్యారు. కనుక మీరు గుర్తుపెట్టుకునే కూడా ఒక పాఠం. ఎవరి దేహాన్నైనా, తల్లిదండ్రులు లేదా ఎవరి దేహాన్నైనా మనం చూసినప్పుడు మనం శాపగ్రస్తులైపోతాం. అలాంటి పని ఎవడును చేయకూడదు. కనాను శపించబడిన వాడై శాపగ్రస్తుడైపోయాడు. నోవహు శాపము తగిలింది. నోవహు దేహాన్ని చూసిన శాపము తగిలింది. ఏమా? కాబట్టి నోవహు ముగ్గురు కొడుకుల విషయంలో భవిష్యత్తు చెప్తున్నాడు. చూడండి, ఇక అక్కడి నుంచి ఓడలోంచి బయటకు వచ్చేసిన తర్వాత, జీవనం సాగించడం మొదలు పెట్టిన తర్వాత నోవహు ఆ ముగ్గురు కొడుకుల యొక్క భవిష్యత్తు చెప్పడం మొదలు పెట్టాడు. ఎలా తెలిసింది నోవహు కంటే? దేవుడు నోవహుకి తోడై ఉన్నాడు. ఎందుకంటే నోవహు నీతిమంతుడు. కనుక నోవహు నోట ఏం మాట వస్తుందో ఆ మాటని దేవుడు స్థిరపరుస్తున్నాడు. చూడండి, ఇక అక్కడి నుంచి ఆ ముగ్గురు కొడుకుల విషయంలో నోవహు ఏం పలుకుతున్నాడో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. మరియు అతడు షేము స్తుతింపబడును గాక, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతనికి దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును. నేను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను.
నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడికి నోవహు జీవితం పూర్తయిపోయాడు. నోవహు మొత్తము 950 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడు. నోవహు జీవితాన్ని మనం ఈరోజు ఇప్పటి వరకు కూడా 3వ భాగంలో చూసాం. నోవహు జీవితం చూసినప్పుడు ఎప్పుడు దేవుని మాటకు భయపడేవాడుగా, దేవుని మాటను నమ్మేవాడుగా, దేవుడి మాటను పాటించేవాడుగా, నీతిమంతుడుగా, మంచోడుగా, భూమి మీద ఉన్న జనాంగం మొత్తంలో మనుషులందరికంటే నీతిమంతుడుగా నోవహు జీవితం దేవుడు బైబిల్లో మనకు రాపించాడు. 950 ఏళ్ళు బతికాడు నోవహు. ఆ తరంలో 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు ఇలా బతికేవాడు. కాబట్టి ఇక్కడ చూడండి, కొంతమంది నీతిమంతులైన తల్లిదండ్రుల యొక్క మాట బిడ్డలకు తగులుతుంది. బిడ్డలు తల్లిదండ్రులకు అది బాధ పెడితే గుర్తుపెట్టుకోండి. అలాగే తల్లిదండ్రులు చెడ్డోళ్ళై బిడ్డలు మంచోళ్ళుగా ఉన్నా ఆ బిడ్డలను బాధ పెట్టినందువలన తల్లిదండ్రులు కూడా బాధపడతారు. గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు కొంతమంది, తల్లిదండ్రులు ఎంత చెడ్డోళ్ళైనా పిల్లలు బాధ పెట్టకూడదు అనడానికి అట్లాగేం కాదు, కానీ తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలు కూడా బాగుండాలి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అయితే నీతిమంతుడుగా ఉంటారో ఆ తల్లిదండ్రులను ఏ బిడ్డలు బాధ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు నేరస్తులైనా ఏమైనా కూడా దేవుడికి అప్పగించాలి. తల్లిదండ్రులను బాధ పెడితే, తల్లిదండ్రుల దేహాలను చూస్తే అది శాపం. అలాంటి బిడ్డలు వాళ్ళ కొడుకులు కూడా శాపగ్రస్తులు అవుతారు. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ శాపం వర్తించదు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేరు, వాళ్ళంతటా వాళ్ళు స్నానం చేసుకోలేరు. వృద్ధాపంలోకి అయిపోయి వృద్ధాపంలోకి వచ్చేసేసి ఇక కర్ర పట్టుకొని నడవలేక ఉన్న పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో బిడ్డగా మన బాధ్యత మనం చేయాలి. ఎలా చేయాలంటే, మన తల్లిదండ్రులు మనల్ని చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎలాగైతే చేస్తారో అంతే కదా, అలాగా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు నడవలేనప్పుడు వాళ్ళకి బట్టలు వేయడం, స్నానం చేయడం, అన్నం పెట్టడం అనేది చేయొచ్చు. అక్కడ అది తప్పుగా రాదు. ఎప్పుడు తప్పుగా ఉంటదంటే, కావాలని మన తల్లిదండ్రుల యొక్క దేహాలు చూడాలని అనుకున్నప్పుడు అది శాపంగా మారుతుంది. డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఆపరేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు చూడడం కూడా తప్పేం కాదు. మంచి రీతిలో అది జరిగితే దానికి శాపం రాదు, తప్పు రాదు. కానీ కావాలని మనం ఎవరి దేహాన్నైనా చూసినప్పుడు, చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శాపం తగులుతుంది. ఏమా తర్వాత నోవహు జీవితం ఈ రోజుతో ముగిసిపోయింది. 950 సంవత్సరాలు నోవహు బతికాడు. ఆ నోవహు జీవితంలో ఉన్న నీతిని మనం కూడా పాటిస్తే మనం కూడా నోవహు పొందినటువంటి ఆశీర్వాదము పొందుతాం. ఇక కొత్త నిబంధనకు వచ్చేసేసరికి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నోవహు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చదవండి. తీసుకున్నాను, చదవండి. ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ఇక్కడ యేసు ప్రభు వారు నోవహుని జ్ఞాపకం చేస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోవహుని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? నోవహు దినములలో ఎలాగా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అంటున్నాడంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడకి ముందట
ఈ ప్రపంచ పరిస్థితి ఎలాగా ఉంటదంటే నోవహు కాలంలో ఎలాగా ఉండిందో అలాగా ఉంటదంట. ఇప్పుడు చెప్పండి, నోవహు కాలంలో ఎలాగ ఉండిందో తెలుసా? భయంకరమైన బలాత్కారము, వ్యభిచారము, పాపము, దుర్మార్గముతో నిండిపోయి ఉండింది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది భయంకరమైన పాపంతో నిండిపోయింది. యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు కూడా అలాగే ఉంటదని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు చూడండి, మా రోజుల్లో నేను 10th క్లాస్ చదివే దాకా కూడా నాకు విషయాలు తెలియదు. ఈ రోజుల్లో 6th క్లాస్ అమ్మాయికి 6th క్లాస్ అబ్బాయికి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. సెల్ ఫోన్ వచ్చింది, లోకం పాడైపోయింది. ఈ లోకంలో ఉన్న చిన్న బిడ్డల కానించి పెద్ద వృద్ధుల వరకు కూడా అందరూ చెడంటే తెలుసుకున్నారు. ఎవరు మిమ్మల్ని ఒక మాట నేను అడుగుతున్నాను, చెప్పండి. పాఠాలు చదువుకోవడానికి 1, 2, 3 అక్షరాలు చదువుకోవడానికి, ఇవన్నీ పుస్తకాలు చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి బూతులు నేర్చుకోవడానికి స్కూళ్ళు ఏడున్నాయి? తప్పులు చేయడానికి స్కూళ్ళు నేర్పించే స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? మరి ఎలా నేర్చుకున్నారు? విచిత్రంగా ఉంది నాకు అనిపిస్తుంది ఒకసారి. స్కూల్లో ఏమో పాఠాలన్నీ నేర్పిస్తుంటే, కొట్టి మరీ నేర్పిస్తుంటే పాఠాలు రావడం లేదు. అవునా? ఇంత బుడ్డోడిని చూసిన వాడిని ఏమన్నా కొడితే చాలు, ఇక వాడు మాట్లాడతాడు ఇంగ్లీషు, వాడు మాట్లాడతాడు. మరి ఆ పాఠాలన్నీ ఎక్కడ, ఏ స్కూల్లో నేర్పించారో, ఏ బడిలో నేర్పించారో, ఆ బడి కూడా లేదే. ఆ బడి మన ఇల్లే, ఆ బడి సమాజమే. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఎంత నిజమో. మంచి చదువు బైబిల్, మంచి చదువు, మంచి మాటలు బైబిల్, దేవుని మాటలు నేర్పిస్తుంటే ఏమో నేర్చుకునేవాళ్ళు లేడు. కానీ దేనికైతే కాలేజీలు స్కూళ్ళు లేవో అవన్నీ వచ్చేస్తున్నాయి. చూసారా, మానవులు చెడుకి ఎంత ఆసక్తి కలిగి ముందుకెళ్తున్నారు. కనుక ఇలాగ అయిపోయింది లోకం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రాకడ ముందు అలా ఉంటది అన్నాడు. నిజమేనండి. చూస్తుంటే భయంకరమైన పాపంతో నిండిపోయి ఉంది. నోవహు కాలంలో ఉన్నట్టుగా ఉంది. అయితే నోవహు విషయంలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నోవహుకు ప్రమాదం ముందే, జలప్రలయం రాకముందే దేవుడు నోవహుకు సమాచారం అందించాడు. కనుక నోవహు ఆ జలప్రలయం రాకడ వరకు ఓడను కట్టుకుంటూ తన భార్యను, తన 3 కొడుకుల్ని, తన 3 కోడలను జాగ్రత్తగా ప్రార్థనలో, దేవుని మాటలో నడుపుకుంటూ జీవిస్తూ లోకంతో సంబంధం లేకుండా బతికాడు నోవహు. మనం కూడా అదే చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా రాకడకు ముందు లోకమంతా పాపం అయిపోద్దని. కాబట్టి భర్తవైతే, భార్యవైతే, తండ్రివైతే, తల్లివైతే నీ పాత్ర ఏంటంటే నోవహు లాంటి పాత్ర. ఇప్పుడు మనం చేయాల్సింది, మనం బతకాల్సింది నోవహులాగా. లోకంతో మనకు అవసరం లేదు. ఆ లోకము నోవహు ఓడ కట్టేటప్పుడు ఎగతాళి చేసింది. ఆ లోకము నోవహు ఓడ కట్టేటప్పుడు అబద్ధం అనుకుంది. నోవహు మాటలన్నీ అబద్ధం, నోవహు పిచ్చోడు అనుకుంది. ఇప్పుడు ఈ మైకు మోగుతుంది, యూట్యూబ్ లో వెళ్తుంది, అనేక చోట్ల దేవుని వాక్యం, యేసయ్య వాక్యం వినబడుతుంది. కానీ లోకం ఏమనుకుంటుంది తెలుసా? ఆ యేసు ప్రభు గురించి వినబడుతున్న మాటలన్నీ అబద్ధాలు, ఆ యేసు ప్రభు దేవుడు కాదు అని లోకము నోవహు కాలంలో జనం ఎలాగైతే ఆలోచించారో ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తుంది. కనుక అలాంటి స్థితిలోనే మనం కూడా ఉన్నాం. నోవహు ఏ కాలంలో బతికాడో, ఎలాగునిందో ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాం. ప్రేమ బిడ్డ, నోవహు వలె తన భార్యని, తన కొడుకులను, తన కోడలను, మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రక్షించుకోవాలి. మన సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకోవాలి. అలాగే మన సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రక్షించుకోవాలి. కారణము, యేసయ్య రాకడ ముందు నోవహు లాంటి పాపపు భయంకరమైన స్థితి ఉంటది. కాబట్టి రెండోసారి దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు. ఆ మొట్టమొదటిసారి దేవుడు నోవహుతో చెప్పినప్పుడు జనాలెవ్వరూ నమ్మలేదు. 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఇప్పుడు కూడా దేవుడు రెండోసారి చెప్పాడు, మరలా నేను రెండోసారి భూమి ఆకాశాలను మొత్తాన్ని కాల్చేస్తాను అన్నాడు. టైం ఉంది. నోవహుకి ఎలాగైతే ఓడ కట్టే వరకు టైం ఇచ్చాడో, యేసు ప్రభు కూడా తన రాకడకు ముందు సిద్ధపడే వారి కొరకు కొంత టైం ఇస్తున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరుడి, దేవుడి
ఇచ్చిన ఈ అవకాశం జీవితం సిద్ధపరచుకోవడానికి, బంగారం బ్యాంకులో పెట్టుకోవడానికి కాదు. మనకు తినడానికి అవసరమే, కానీ పరలోకం వెళ్ళాలని తిను. నీతిగా బతకడం కోసం పనిచేయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనం పనిచేయాలి. ఇంకో మాట చూద్దాం, 24:38 అదే మత్తయి సువార్త 24:38. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. ఇప్పుడు జనాలు ఏ పనిలో ఉన్నారమ్మా? జనాలు ఏ పనిలో ఉన్నారు? తినే పనిలో ఉన్నారు, తాగే పనిలో ఉన్నారు, పెళ్లి చేసుకొని సుఖపడే పనిలో ఉన్నారు. అంతే. చూడండి, మన ఊర్లో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని నిజమైన దేవుడు ఎవరు అని ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? పెట్టరు. జగన్ గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడని మీటింగ్ పెట్టారు. అవునా కదా? మన బతుకులు ఏంట్రా నాయన, చచ్చిపోయిన తర్వాత మనం ఏమవుతాము, మన బతుకులు ఈ ఊరెందుకు ఇలా పాడైపోయింది, ఈ ఊర్లో ఎందుకు పాపాలు పెరిగిపోతున్నాయి, దీని గురించి ఏ మానవుడు ఎవడు కూడా ఆలోచించడంలా. ఏం ఆలోచిస్తున్నారు? తినడం, తాగడం, సుఖించడం కదా. చూడండి, ఓటుకి నోటు, ఓటుకి క్వార్టర్, ఓటుకి బిర్యానీ. బిర్యానీ ఏంటి? తినడం. మందు ఎందుకు? తాగడం. చూసారా? డబ్బు ఎందుకు? సుఖించడం. ఏం మాటలండి దేవుడి మాటలు, ఎంత నిజాలండి. ఆయన రాకడకు ముందు అలాగే ఉంది. నోవహు ఓడ కట్టి ఓడలోకి వెళ్లే దినము వరకంట జనాలు దేవుడి మాటను నమ్మక తింటూ తాగుతూ సుఖపడే పనిలో ఉన్నారట. అప్పుడు ఏం జరిగింది? 39. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇప్పుడు ఎలా ఉంది ఆ లోకానికి? ఎలా ఉంది? బాగానే ఉంది కదా. అంతా ఉద్యోగం సంపాదించుకుంటున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, పిల్లలు కంటున్నాము, అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం అనుకుంటుంది జనం. అలాగే నోవహు కాలములో జనం అనుకుంది. జనం అనుకున్నారు అలాగే నోవహు కాలంలో కూడా. ఈ నోవహు పిచ్చోడు. ఇప్పటి కాలంలో ఏమనుకుంటున్నారు తెలుసా? ఇప్పటి కాలంలో ఎవరు నాశనానికి, నరకానికి వెళ్లే వాళ్ళంతా ఏమనుకుంటారో తెలుసా? అదిగో అయ్యా చర్చ ఒకటి కట్టారు, ఎప్పుడు చూసినా కూడా యేసు ప్రభు అంట, రెండో రాకడంట, నరకం అంట, పరలోకం అంట. వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి పిచ్చి. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు మాకు చూపించు అనే బుద్ధిహీనులు నాశనానికి వెళ్లే వాళ్ళందరూ మాట్లాడతారు. ఆ కాలంలో మాట్లాడినట్టుగా. మరి ఆ కాలంలో ఏం జరిగింది? గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి నా సైడ్. దేవుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు, నిజమైంది. టర్కీ అనే దేశంలో అరారాతు అనే కొండల మీద ఇప్పటికీ నోవహు కట్టిన ఓడ ఉంది. వెళ్ళి చూసుకోండి కావాలంటే. ఆన్ ది స్టిల్ నౌ, ఇప్పటికీ ఉంది. మీరు యూట్యూబ్ లో చూడండి కావాలంటే. నోవహు యొక్క ఓడ. మరి నోవహు యొక్క ఓడ ఉందంటే జలప్రలయం రాకుండా ఉందా? జనాలు చావకుండా ఉన్నారా? జలప్రలయం వచ్చింది, జనాలందరూ కూడా నాశనం. ఒక్కడు కూడా మిగలలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కడు కూడా మిగలకుండా దేవుడు నాశనం చేసేసాడు. కనుక ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. నోవహు లాగా ఆ లోకం నమ్మని లోకం, వాళ్ళు అపహాసకుల లోకం, వాళ్ళు పాపం అంటే ఇష్టపడే లోకం, వాళ్ళు బుద్ధిహీనులైన లోకం, దేవుణ్ణి వెతకని లోకం. ఇదంతా కూడా ఈ లోకంతో మనకు పని లేదు. ఈ లోకంలో మనము కొద్ది కాలమే ఉంటాము, తర్వాత పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే నోవహు రక్షణ, నీటి ద్వారా రక్షణ పొందినట్లుగా మనం కూడా వాక్యము ద్వారా రక్షణ పొందాలి. నేను అందుకే అంటున్నాను మీతో, ఏ వారం కూడా మిస్ కావద్దు చర్చికి. గత ఆదివారం ఉన్న సహోదరి కొండమ్మ గారు ఈరోజు మన మధ్య లేరు. పోయిన ఆదివారం నా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఈరోజు ఆమె లేదు. ఏ దినము దేవుడు మనకు నిర్ణయించాడో మనకు తెలియదు. మన పనేంటో తెలుసా?
తినడం తాగడం, లోకం ఎలా ఉందో అలా బతకడం కాదు. మన పని ఏంటో తెలుసా? పరలోకానికి సిద్ధపడడం. ఆ లోకం నాశనం అయిపోయే లోకం, ఆ లోకం బుద్ధిహీనమైన లోకం. ఆ లోకంతో మనం పడితే, మనస్సు అక్కడ పెడితే, అందుకే నేను పాఠంలో కూడా చెప్పాను, నేను అక్కడ, నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. నోవహు దేవుడి మీద పెట్టాడు తన మనసు, దేవుడి మాట మీద తన మనసు పెట్టి రక్షణ ఓడ కట్టుకొని ఆ ఓడలో రక్షించబడ్డాడు. ఆ రోజు జలప్రలయం మొత్తం వచ్చినప్పుడు నోవహు, నోవహు భార్య, 3 కొడుకులు, కోడళ్ళు లోపల ఎంత దేవుడికి భయపడి స్తుతించుంటారో తెలుసా? అమ్మో, దేవుడి మాట మనం కానీ నమ్మకుండా ఉండుంటే ఆ బయట నశించిపోయిన వారిలో మనం కూడా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆన్ ది స్టిల్ నీకు నాకు ఈ అవకాశం ఉంది. యేసు ప్రభు ఇచ్చే రక్షణ అనే ఓడలో మనం ఉండాలి. యేసు ప్రభు తీసుకెళ్లే పరలోకపు మార్గంలో, వాక్యములో, చర్చిలో, సహవాసంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో మనం నిలబడి ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో రెండోసారి చెప్పాడు. నోవహు కాలంలో ఎలా జరిగింది? 8 మంది మాత్రమే ఓడలోకి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధిహీనంగా తిరుగుతున్నారు, నాశనం అయిపోయారు. అలాగే నా రాకడకు ముందు కూడా ఉంటది, జాగ్రత్త. ఎవడును దేవుడిని ఒక్కడు నమ్మడు, ఎవడు కూడా దేవుడు చెప్పినట్టు బతకడు, భయంకరమైన పాపంలో నిండిపోతుంది నా రాకడ తర్వాత వాళ్ళని నాశనం చేయడానికి రాబోయే ముందు. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. లోకాన్ని చూడబాక, దేహాన్ని చూడబాక, దేవుణ్ణి చూడు, పరలోకాన్ని చూడు. మన ఆత్మ రక్షణ పొందాలి. మనం నరకం కోసం నియమింపబడలేదు. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. యేసు ప్రభు నోట ఆ మాట వచ్చిందంటే దేవుడు పలికిన ఏ మాట అబద్ధం కాదు. దేవుడు చెప్పాడు, నా రాకడకు ముందు జనం అలా ఉంటదని. చూడండి జనం ఎలా ఉన్నారు, నీతి లేదు, న్యాయం లేదు. చిన్న బిడ్డల కాల్చి వృద్ధుల వరకు అంతా పాపము, చెడు, దుష్టత్వంతో నిండిపోయింది. దేవుడు మాట చెబితే వినేవాడు లేడు, ఆసక్తి లేదు. తినడానికి, తాగడానికి. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు గురించి వినడానికి వచ్చిన వాళ్ళు కూడా మాకు దేవుడు వద్దు, మాకు మందు కావాలి, మాకు డబ్బు కావాలని వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన దుష్ట స్థితి ఏర్పడిందో వాళ్ళకి చూడండి. ఈ చర్చి లోపలికి వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది మాకు నీతి వద్దు, దేవుడు వద్దు, ఏం కావాలి? వ్యభిచారం కావాలి, మందు కావాలి, డబ్బు కావాలి, మేము నాశనం అయిపోతామని వారి నాశనాన్ని వారే కోరుకుంటున్నారు. అది ఇంకా వాళ్ళ స్థితి అంతే, వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. వింటున్న మీరైనా కూడా జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. నోవహు కాలంలో బతికినట్టుగా మనం కూడా బతకాలి. నోవహు తన చుట్టూ భయంకరమైన ప్రజలున్న నోవహు జాగ్రత్తగా బతికాడు, విశ్వాసంతో బతికాడు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను పరలోకం వెళ్ళాలి అని బతికాడు. ఇంకో వచనం చూద్దాం. 17వ లూకాసు వార్త ఒకసారి తిండమా. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. లూకాసు వార్త. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుల జనములలో జరుగును. చూసారా, దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు ఎలా జరిగిందో ఈ రోజు కూడా అలాగే జరిగిందట. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మనం దేవుడి గురించి చెబుతున్నా, యేసు ప్రభు గురించి సువార్త వినబడుతున్నా, వినకుండా నిర్లక్ష్యంతో, అపనమ్మకంతో, ఇష్టానుసారమైన జీవితంతో, సుఖభోగాలతో ఈ లోకం బతుకుతూ ఉంటుండగా యేసయ్య రాకడ సడన్ గా జరిగిపోతుంది. యేసయ్య ప్రత్యక్షం అవగానే ఈ భూమి ఆకాశాలన్నీ కూడా ఒక్క క్షణంలో మొత్తం కూడా పేరిపోయి కాలిపోతాయి. ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో నోవహు లాగా వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. నోవహు ఆ యొక్క 8 మంది మాత్రమే దానిలో రక్షణ పొందారు. ఇంకో వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు అయి తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడైన. ఇక్కడ ఈ మాట మనం చదువుతున్నాం చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడాలని సంగతులు అంతవరకు ఎప్పుడు చూడలేదట నోవహు. ఏం చూడలేదు నోవహు అంతకుముందు? నేను పోయిన వారం కూడా పోయిన 2వ భాగంలో చెప్పాను. ఏం చూడలేదు అని రాయబడింది ఇక్కడ మీకేమైనా గుర్తుందా? సరే చెప్తాను. ఏం చూడలేదు, అది వరకు ఏం చూడలేదు అంటే ఆదాము కాలము నుండి నోవహు వరకు భూమి మీద ఉన్న ప్రజలు ఆకాశము పైన నుండి వర్షం పడుట చూడలేదు. చెప్పాను మాట నేను చెప్పలేదు చెప్పాను. చూసారా? అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు చేత హెచ్చరింపబడి దేవుడు చెప్పే టయానికి భూమి మీద వర్షం అంటే ఏంటో నోవహుకు తెలియదు. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోకం ఉంది, నరకం ఉంది. పాపులు నరకంలో పడతారు, నీతిమంతులు పరలోకం వెళ్తారు. ఇప్పటికిగా మనం ఇప్పటికి మనం చూడకుండా దేవుడు చెప్పిన మాటని మనం నమ్మితే నోవహు వలె విశ్వాసం. అప్పటికి వర్షాన్ని నోవహు చూడలేదు, కానీ దేవుడు చెప్పిన మాటని నమ్మాడు. ఇప్పటికి మనం పరలోకం చూడలేదు, నరకాన్ని చూడలేదు, దేవుడు చెప్పిన మాటను నమ్మితేనే మనం విశ్వాసం అంటే అదే. దేవుడు యేసయ్యను చూసిన తర్వాత యేసయ్య నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను మారు మనసు పొందుతున్నానంటే అది విశ్వాసం కాదు. యేసయ్య నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నిజమైన దేవుడు కాబట్టి ఇప్పటి నుంచి నేను నీతిగా బతుకుతానంటే అది విశ్వాసము కాదు. అలా అవకాశమే లేదు. విశ్వాసం అంటే పరలోకం వెళ్ళక ముందు నమ్మడం. విశ్వాసం అంటే దేవుణ్ణి చూడక ముందు నమ్మడం. నోవహు వర్షాన్ని చూడక ముందే దేవుని యొక్క స్వరం విని నమ్మాడు. అందుకే జనాలు ఎగతాళి చేశారు. నోవహు ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, అసలు భూమి మీద వర్షమే లేదు, నువ్వేమో కొత్తగా వచ్చి ఏదో ఆకాశం నుండి వర్షం వచ్చిందని మాకు చెవులో పువ్వులు పెడుతున్నావు, చాలే పోవయ్యా అన్నారు నోవహుతో. మనం చేస్తే ఇప్పుడు మనకు పెడుతున్నట్టుగా మనం చేస్తున్నాం. దేవుడి గురించి చెప్తుంటే ఎక్కడుంది పరలోకం, ఎక్కడుంది నరకం చెప్పు అంటున్నారు జనం ఆ రోజు అన్నట్టుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నోవహు దేవుడు జరగక ముందే ఏ విషయం చెప్పాడో దాన్ని నమ్మాడు. దాన్నే ఆ విశ్వాసము నోవహుని కాపాడింది. ఇంకా జరగక ముందే, జలప్రలయం రాకముందే జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు మాటని నోవహు నమ్మి రక్షణ పొందాడు. దేవుడు రాకడ ఇంకా రాలా, రెండవ రాకడ ఇంకా రాలా, ఈ భూమి ఆకాశాల నాశనం ఇంకా రాలా. కానీ దేవుడు చెప్పాడు, జాగ్రత్త, నేను రెండోసారి వచ్చానంటే ఈ భూమి ఆకాశాలను నాశనం చేసి నీతిమంతులను పరలోకానికి, పాపులను నరకానికి పంపుతానని చెప్పాడు. ఆ మాట రాకముందే, జరగక ముందే మనం నమ్మాలి. అప్పుడు మనం విశ్వాసం, అప్పుడు మనం నోవహు కాపాడబడినట్లుగా కాపాడబడతాము. ఏమో మొదటి పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువు. దేవుని దీర్ఘశాంతము ఇంకాను కనిపెట్టు చూడినప్పుడు ఆగమ్మ ఇక్కడ చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసి నువ్వు పరలోకానికి రెడీయా కాదా, మనం పరలోకానికి రెడీయా కాదా అని మన జీవితాన్ని చూస్తే మన జీవితం నోవహు జీవితం వలె నీతిగా కనబడిందా? దేవుడికి విశ్వాసిగా కనబడతామా? పరిశుద్ధులుగా కనబడతామా? ఒకసారి మీ మనసులో మీరు ఆలోచించుకోండి. ఈరోజు నా పరలోకానికి నీతి పరీక్ష పెడితే, ఇప్పుడే యేసయ్య వచ్చేసి
పరలోకానికి వెళ్ళడానికి అందరూ రండి అని ఒక గుంపు పెడితే ఆ నీతి గుంపులోకి నేను వెళ్తానా? పాపపు గుంపులో నుంచుంటానా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు కనిపెడుతున్నాడు మనం నరకానికి వెళ్ళకూడదని, మారు మనసు పొందాలని. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? దేవుడిచ్చిన బతుకుంది కాబట్టి తినాలి, తాగాలి, పిల్లలు గట్ట కనాలి, ఇల్లులు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు చేయాలి, అంత చేయాలి, ఇదంతా చేయాలనుకుంటున్నాం. మంచిదే, చేయొద్దని చెప్పలా, కానీ ఇది శాశ్వతం కాదే. అసలు ఇంకోటి కూడా, నీ పిల్లలు పుట్టే వరకు నువ్వు బతుకుంటావని నీకెవడు చెప్పాడు? అమ్మా, నీ పిల్లలు పుట్టి అంటే నీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకునే వరకు నువ్వు బతుకుంటావని నీకెవడు చెప్పాడు? కనుక రక్షణ సిద్ధంగా ఉండాలి. మనం దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ పొందుకొని ఆ రక్షణలో కొనసాగుతూ పరలోకం చేరడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. మనల్ని ఎందుకు ఇంకా దేవుడు మనల్ని తీసేయలేదో తెలుసా? దేవుడిచ్చిన ఒక దీర్ఘశాంతం అంటే ఓపికతో చూస్తున్నాడట. మారుతాడని మారుతారా? పాపాలన్నీ మానేస్తారా? నోవలే నీతిమంతులు అయిపోతారా? రక్షణలోకి నిలబడతారా? పరలోకం కోసం ఎదురు చూస్తారా? ప్రభు కోసం ఎదురు చూస్తారా? అందుకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. చాలా మంది అంటుంటారు, యేసే వస్తాడు అని చెప్పి ఎన్నో సంవత్సరాలు చెబుతున్నారు. ఎందుకు రాలేదంటే నీకోసం. నువ్వు రాలేదని ఇంకా సిద్ధపడలేదు కాబట్టి నిన్ను నరకంలో వేయాలి. ఇప్పుడు ఆయన వచ్చేస్తే నువ్వు సిద్ధపడకపోతే నిన్ను నరకంలో వేయాలా? సిద్ధపడితే పరలోకం పంపించాలా? నువ్వు సిద్ధపడలేదు కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చేసాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. దేవుడు ప్రేమ దీర్ఘశాంతం చూపిస్తుందట మనం నరకానికి వెళ్ళకూడదని. కాబట్టి నెంబర్ 1, మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి. తర్వాత నువ్వు అన్నం ఎత్తుకో, పని ఎత్తుకో, బట్టలు ఎత్తుకో, డబ్బులు ఎత్తుకో, ఏదైనా ఎత్తుకో న్యాయంగా. అది సెకండ్. ఈ క్షణం దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోతే నువ్వు పరలోకంలో ఉంటావో నరకంలో ఉంటావో నీ జీవితమే తేలుస్తుంది. మన ఆయుష్కాలము తెలియదు. 100 సంవత్సరాల వరకు మనం బతుకుంటామని చెప్పి మనకు తెలియదు. కనుక గెట్ రెడీ, సిద్ధమైపోవాలి. దేవుడు ఈ రోజు పిలిచినా ఏ రోజు పిలిచినా పరలోకానికి వెళ్ళే గుంపులో, నీతి గుంపులో, నోవహు గుంపులో మనం ఉండాలి. ఎప్పుడో మనం పరదేశికి వెళ్తే నోవహుని చూస్తాం, నోవహు భార్యని, నోవహు 3 కొడుకుల్ని చూస్తాం. 8 మంది మాత్రమే ఆ ప్రపంచంలో బతికారు. అప్పుడు దేవుడు దీర్ఘశాంతం కనిపించినప్పుడు, పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుడు ఇప్పుడు మనల్ని ప్రకటిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, రక్షించాలని మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వచనం చదువుకొని ముగిద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక. మరియు ఆయన పూర్వకాలమునందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో దేవుడి యొక్క మాటని నమ్మని వారందరినీ దేవుడు నాశనం చేసేసాడు. దేవుడు మాట చెప్పిన ప్రకారం బతకని వాళ్ళందరినీ కూడా దేవుడు జల ప్రళయంలో ముంచి నరకంలో పడేసాడు, వారి ఆత్మలన్నీ కూడా. కాబట్టి మరి అప్పటి కాలంలో వింటున్నారా, అప్పటి కాలంలో భక్తిహీనులను దేవుడు విడిచిపెట్టకపోతే ఇప్పటి కాలంలో ఉన్న భక్తిహీనులను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏమా 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం.
ఓకేనా? కనుక జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ఇప్పుడు దేవుడు నిన్ను కాపాడాలంటే భూమి ఆకాశాల నాశనములో యేసయ్య 2వ రాకడలో నిన్ను కాపాడాలి అంటే నీవు రక్షణ అనే ఓడలో ఉండాలి, విశ్వాసం అనే ఓడలో ఉండాలి. నోవహు అంట సాక్షిగా ఉన్నాడట. నోవహు నీతికి వారసుడు. నువ్వు పరలోకానికి వారసుడు అవుతావా? దేవుడిచ్చే ఉచిత రక్షణ, ఆయన రక్తము, ఆయన శరీరం ఉచితం. ఇది డబ్బులు పెట్టి కొనుక్కునే పని అంటే మనకు దొరకదు. ఎందుకంటే కోటీశ్వరులు కొనుక్కుంటారు డబ్బులు పెట్టి రక్షణ అమ్మితే. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నల్లైనా, తెల్లైనా, పొట్టైనా, పొడుగైనా ఏం కాదు, నువ్వు యేసుని నమ్ముకోవచ్చు, నువ్వు రక్షణలోకి వెళ్ళిపోవచ్చు, పరలోకం వెళ్ళిపోవచ్చు. ఉచితమైన రక్షణ, ప్రేమ కలిగిన దేవుడు మన తండ్రి కాబట్టి కాబట్టి ఇది నోవహు యొక్క జీవితం. సుమారు బైబిల్లో నోవహు గురించి 103 వచనాలు దాకా ఉంది. 103 వచనాలు సుమారు. ఒక్క వచనం బైబిల్లో రాపించుంటేనే భూమి ఆకాశాలు గతించే వరకు బైబిల్ నిల్చుంటది. ఆ బైబిల్ ఉన్నంత వరకు ఆ మాట ఉంటది. 103 వచనాలు నోవహు గురించి బైబిల్లో దేవుడు రాశారంటే నోవహు యొక్క జీవితం ఎంత గొప్పదంటే, ఈరోజు మనకు నోవహు యొక్క జీవితం ఆదర్శం, మాదిరి. అలాంటి భక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. అలా మనం కూడా నోవహులాగా బ్రతుకుదాం, నోవహులాగా జాగ్రత్త పడదాం, నోవహులాగా సిద్ధపడదాం, నోవహులాగా లోకంతో కలవకుండా దేవునితో కలిసి, సంఘంతో కలిసి మన విశ్వాస యాత్రను పరలోకం వెళ్ళే వరకు, ప్రభు రాకడ వరకు జాగ్రత్తగా బతుకుదాం. లోకంతో మనకొద్దు, అది నాశనానికి పోతుంది. ఒకరోజు పెళ్ళున వస్తుందంటే నాశనం. జలప్రలయం వస్తే ఎలాగైతే కొట్టుకొని పోయారో, వాడి దగ్గరకు వచ్చి నోవహు తలుపుతి అంటే నో ఛాన్స్. రేపు యేసే వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని నరకాన్ని పంపించొద్దంటే నో ఛాన్స్. ఇప్పుడే, నేడే రక్షణ దినాలు. జాగ్రత్త పడదాం, పరలోకానికి సిద్ధపడదాం. నోవహు జీవితం ఇంతటితో ధ్యానం అయింది. నెక్స్ట్ వారం ఇంకొక భక్తుడి జీవితం ధ్యానం చేద్దాం. అందరికి అర్థమైందా? ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది.